కిరాక్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిరాక్ న్యూస్. గడీల పాలన అంతం చేసి ప్రజా పాలనకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటానని, ముఖ్యంగా నకరేకల్ నియోజకవర్గంలోని ప్రజలకు జవాబుదారీతనంతో అంబేద్కర్ ఆశయ సాధనకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ సందర్భంగా ప్రభుత్వం అంటే ప్రజల కోసం నిరంతరం పనిచేసే సేవకుడిగా నేను పనిచేస్తానని, ఇచ్చిన హామీ ప్రకారం మీ సేవకుడిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నకరేకల్ నియోజకవర్గంలో ప్రజా పాలనకు శ్రీకారం చుట్టారు డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే వేముల వీరేశం. 100 రోజుల కాంగ్రెస్ పాలన తీరుతెన్నులపై జవాబుదారీతనంతో ప్రజలకు అభివృద్ధి సంక్షేమంపై అడిగే ప్రశ్నలకు ఓపికతో సమాధానాన్ని అందించారు ఎమ్మెల్యే వేముల వీరేశం. గృహ నిర్మాణం, రోడ్డుల నిర్మాణం, బస్టాండ్ అభివృద్ధి, కుమరి కులస్తులకు ఆర్థిక సాయం, ఆర్టీసీ బస్సు సౌకర్యం, డిగ్రీ కళాశాల, ఎర్రకాలువ త్వరితగతిన పూర్తి చేయాలనే విజ్ఞాపన, కట్టంగూరు అండర్ పాస్ రోడ్డు నిర్మాణం, కట్టంగూరు నుండి నల్లగొండకు వెళ్లే రోడ్డు వెడల్పు, ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణ, పల్లె ప్రకృతి వనంపై చట్ట ప్రకారంగా చర్యలు, ఇలా దాదాపు 18 ప్రశ్నలకు ఓపికతో జవాబులు చెప్పారు ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంబయ్య, టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ మెంబర్ చామల శ్రీనివాస్, నకరేకల్ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్, స్థానిక కౌన్సిలర్లతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రజా పాలన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కిరాక్ న్యూస్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి. పరిస్థితిలో గతంలో పాలకులు ఉన్నటువంటి నిర్లక్ష్యం వల్ల విధ్వంసం జరిగినటువంటి సందర్భంలో అవి పూర్తి స్థాయిలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని పునర్నిర్మాణం చేసేందుకు మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి? ఒకటి. రెండవది, మీరు ఉద్యమ నాయకునిగా విద్యార్థి దశ నుంచే వచ్చినటువంటి సందర్భం ఇది. అలాంటి క్రమంలో మీరు గతంలో ఉద్దీపన కార్యక్రమం ద్వారా విద్యాభివృద్ధి కృషి చేశారు. మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు ఒక్కటంటే ఒకటి కూడా ప్రభుత్వ భవనం లేదు. అన్నీ కూడా అద్దె భవనాలు ఉంటూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు. అలాంటి గురుకుల పాఠశాలలకు స్వతహాగా మీ నియోజకవర్గంలో ప్రభుత్వ భవనాలను నిర్మించి పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు ఎంత సమయం తీసుకున్నారు? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మూడవది, ప్రస్తుతం యువత కోసం ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఒక ప్రశ్న కూడా అడిగిండు. గంజాయి సంబంధించినటువంటి అంశాన్ని కూడా విద్యా సంస్థల దగ్గర 100 సంవత్సరాల పైబడి చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలన అంశంలో ప్రస్తావించారు. 100 సంవత్సరాల పైబడి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఓ ఇందిరాగాంధీని, ఒక రాజీవ్ గాంధీని ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి, త్యాగాల ఒడిలో నడిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ యొక్క విలువలతో ఈ దేశంలో సుపరిపాలన అందించాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి పార్టీ కాబట్టి 100 రోజుల్లో 6 గ్యారెంటీల్ని మనం ముందుకు తీసుకొచ్చి చిత్తశుద్ధితో ఇప్పటికి 5 గ్యారెంటీల్ని గ్రౌండ్ చేసి 6వ గ్యారెంటీకి దానికి విధి విధానాల్ని నిర్ణయిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి తెలియజేస్తూ, నార్కట్పల్లిలో ఆర్టీసీ బస్సుకు సంబంధించినటువంటి డిపో అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. గత ప్రభుత్వంలో, గత పాలనలో ఈ డిపోను ఎత్తివేసి, గతంలో ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు 60 సంవత్సరాల లీజు కోసం దరఖాస్తు చేసి ఈ 60 సంవత్సరాలు లేనటువంటి సందర్భంలో ఇక్కడ చదువుకుంటున్నటువంటి యువకులకు చాలామందికి క్రీడల పట్ల కూడా శ్రద్ధ ఉన్నది.
కానీ ఇక్కడ ఒక పీఈటీ లేడు అని చెప్పేసిన తర్వాత వారికి నెలకు 13,000 రూపాయల జీతం ఇచ్చి నేనే అక్కడ పీఈటీని ఏర్పాటు చేసి క్రీడలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చేస్తాను. ఇట్లా 3-4 స్కూళ్ళల్లో క్రీడలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని నేను చేయటం జరుగుతూ ఉంది. ఇన్ ఫ్యూచర్లో భవిష్యత్తులో ప్రతి సంవత్సరం హై స్కూల్ స్థాయిలో జూనియర్ కాలేజ్ స్థాయిలో క్రీడల్ని కాంపిటీషన్స్ పెట్టేసి క్రీడల్ని ప్రోత్సహించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి వ్యక్తిగతంగా నా వైపు నుంచి కూడా చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ క్రీడా మైదానాల్లో కూడా గతంలో నార్కడపల్లి ఒకటి మినీ ఇండోర్ స్టేడియం కూడా పాల్గొను. కాబట్టి ఉద్యమంలో ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాలల విషయంలో కానీ ఈ ఉద్దీపన విషయంలో కానీ చాలా ప్రయత్నాలు చేసినాం. మేము కూడా తెలుసు గత ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ఇచ్చింది కానీ సొంత బిల్డింగ్లకు నిధులు ఇవ్వలేదు. నిధులు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మన నియోజకవర్గానికి వచ్చినటువంటి గురుకుల పాఠశాలలు కూడా నల్గొండలో అద్దె భవనాల్లో నడుస్తున్నటువంటి విషయం ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. అది చందుపట్లకు వచ్చిన గురుకుల పాఠశాల కావచ్చు, ఇక్కడ వచ్చినటువంటి మైనార్టీ కాలేజీ విషయంలో కావచ్చు, అనేక గురుకుల పాఠశాలలు నల్గొండ నార్కడపల్లి అవుట్స్కట్స్లో నడుస్తుంది. మొన్న అసెంబ్లీలో కూడా నేను మాట్లాడుతున్నటువంటి క్రమంలో విద్యను వైద్యాన్ని కుప్పగూల్చిరు గత పాలకులు అని చెప్పేసి నేను ప్రస్తావించడం జరిగింది. ఆ సందర్భంగా ఏ ఒక్క గురుకుల పాఠశాలలో కూడా సొంత భవనాలు లేవు. పాత హాస్టల్స్ కూడా ఎస్సీ బీసీ ఎస్టీ హాస్టల్స్ కూడా అవి కూడా అద్దె భవనాలలో నడుస్తున్నాయి. పేరుకు మాత్రం దానిపైన వేసుకోండి, దానికి ఏ అవసరం ఉందో ప్రభుత్వం దృష్టికి ఆయా డిపార్ట్మెంట్ల ద్వారా తీసుకురండి, మీరు తీసుకురండి. తప్పకుండా అన్నింటి పరిష్కార మార్గం చూపించేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, నాది అని చెప్పేసి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఈ జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే మమ్మల్ని ఆదేశించడం అనేటువంటి విషయాన్ని కూడా ఈ నియోజకవర్గ ప్రజానీకానికి తెలియజేస్తాం. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులందరికీ, ఇక్కడ వచ్చినటువంటి నగర ప్రముఖులందరికీ, అంటే మీరు మీ సంబంధించినటువంటి అనుభవం ఈ 100 రోజుల పరిపాలనలో మీరు చూసినటువంటి అనేక అంశాలని, అనేక కోణాలని, మీ దృష్టికి వచ్చినటువంటి అనేక విషయాల్ని, అనేక కోణాలని ఇక్కడ ఆవిష్కరిస్తే ఈ 100 రోజుల పరిపాలన ఎట్లుంది, ఎట్లా ఉండాలి, నగరకలకి ఏం కావాలి, మేము ఏం చేయాలనేటువంటి ఒక ప్రశ్నలు మీరు వేస్తే మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పిండు, మనం పాలకులుగా ఉండొద్దు, ప్రజలకు సేవకులుగా ఉండాలి అని.